నేనెందుకు క్షమాపణలు అడగాలి? తనే కావాలని నన్ను పడేశాడు. తనే నన్ను క్షమాపణలు అడగాలి. నాకో పేరుంది, నాదిరా అని. ఆపండి ఆపండి ఆపండి! రాకుమారా, మీరు బానే ఉన్నారుగా? లేదు, మాకు ఆరోగ్యం ఏమీ బాగాలేదు. అందుకు కారణం ఈ గజ్జలే. వీటిని చూస్తే మాకు మా బాల్యం జ్ఞాపకానికి వస్తుంది. ఆ బాల్యాన్ని మేము ఎన్నటికీ మర్చిపోలేకపోతున్నాం హైదర్. మాకివేమీ నచ్చడం లేదు. ఈ నృత్య గానాలు, ఈ సంగీతం నచ్చవు మాకు. అలాగే ఈ గజ్జలు కూడా. వీటన్నిటినీ మేము అసహించుకుంటున్నాం, ద్వేషిస్తున్నాం, వీటిని ద్వేషిస్తున్నాం. హుజూర్, మేము గాని ఏమైనా తప్పు చేశామా? మత్తు కొంచెం ఎక్కువైనట్టుంది. అలవాట్లేదుగా, నేను తర్వాత వస్తాను. అరే, పోయేవాళ్ళని ఎందుకు ఆపుతావు? వచ్చేవాళ్ళ సంగతి చూసుకో. నేను వారిని కలవాలి, నన్ను వెళ్ళనివ్వండి. కలిసాం మనం, కలిసినా కూడా కలవనట్టే కుత్తు. దేవుడి దయ వల్ల మీరు క్షేమంగా ఉండాలి. కానీ నాకు అర్థం కానిది, మీరు నాకు మాట ఇచ్చి ఎందుకు తప్పారు? నన్ను కలుసుకోకుండానే ఎందుకు వచ్చేశారు? కనుక మిమ్మల్ని కలుసుకోవడం ఇప్పుడు నాకు మరింత ముఖ్యం. నాకు నా ప్రశ్నలకి మీరు జవాబు చెప్పాలి. మురాద్, తాలియాల్, మీ భాయిజాన్ వారసుడిగా తన బాధ్యతలు చేపట్టేశారు. ఇక ఇప్పుడు మీరిద్దరు కూడా రాజకీయాలు నేర్చుకోవాలని మా కోరిక. రాకుమారుల బాధ్యతలు ఏమిటో మీరు తెలుసుకోవాలి. మీ భాయిజాన్ని చూసి నేర్చుకోండి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించండి. దయచేసి మన్నించండి అబ్బుజాన్, ఇది జరగాల్సిందేగా. ఆ సంగతి తెలియని వారంటూ ఎవరూ లేరు, ఎందుకంటే వారు రాజమాత కుమారుడు. అలాగే రాజమాత కత్తి యుద్ధంలో ఎంత నిపుణులో తెలియని వారు కూడా లేరు. మీ అమ్మీజాన్ని తక్కువ అంచనా వేయకండి. సలీమా బేగం ఒకసారి మమ్మల్ని శత్రువులు మోసంతో బందీని చేసినప్పుడు మీరు ఎంత గొప్పగా యుద్ధం చేశారో, అలాగే ఎలా గెలిచారో, శత్రువుల్ని ఎలా మట్టి కనిపించారో వీరికి వివరంగా చెప్పండి. అబ్బుజాన్, దయచేసి వేళకోళాలు ఆడకండి. దీనిని మేము కొంచెం కూడా నమ్మలేము. ఎలా నమ్ముతాం? మా అమ్మీజాన్ యుద్ధమైతే చేయగలరు, కానీ ఆవిడ ఆ యుద్ధం చదరంగం ఆటలోనే చేయగలదు. మురాద్, షెహన్షా గారు నిజమే సెలవిచ్చారు. నేనప్పుడు చిన్నవాణ్ణి, కానీ నాకు ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు మొగలాయి బేగంలు శత్రు సైన్యాన్ని మట్టి కరిపించారు. నాకిప్పటికీ గుర్తుంది. సలీమా అమీజాన్ నన్ను తన వీపుకు కట్టుకుని ఎంతో గురి తప్పకుండా బాణాలు ప్రయోగించారు. అప్పుడు రొకియా అమీజాన్ విల్లంబులు ధరించి ఉన్నారు. ఇంకా
రాజమాత గారేమో కరవాలని చేపట్టారు. చాలా మరుపురాని పోరాటం అది. అవును రుక్కయ్య బేగం, అది ఆ రోజే నేను తెలుసుకున్నాను. స్త్రీలను చిన్నచూపు చూడకూడదని గ్రహించగలిగాను. మీరు అలా అంటే ఎలా నమ్మేస్తాం? వీళ్ళ మాటలు వింటుంటే మీ శౌర్యాన్ని ప్రదర్శించే సమయం వచ్చిందనిపిస్తోంది. కనుక రేపు మా బేగంల మధ్య పోటీ నిర్వహిస్తున్నాం. వాళ్లలో ఎవరైతే గెలుపొందుతారో వారు మాతో పోటీ పడవలసి ఉంటుంది. షహిన్షా, మీరు కూడా అలా అంటే ఎలా? పిల్లలు రెచ్చగొడుతుంటే మీరు వాళ్ళ మాటలకి లొంగిపోతున్నారా? ఇప్పుడు ఆ యుద్ధాలు అవి మావలే కావు. నేను చెప్పానుగా, ఇంతటి సున్నితమైన చేతుల్లో కత్తి ధరించే శక్తి ఎక్కడుంది? అలాగా? అలా అంటావా? అయితే అదే చేసేద్దాం. అవునవును, పోటీ పడితేనే కదా మీరు అనుకుంటున్నది నిజమా కాదా అని తేలిపోతుంది. అయితే కానివ్వండి. అంటే ఈ పోటీ రేపే జరగాలి. ఏం జరిగింది తల్లి? ఏంటింత పరధ్యానంగా ఉన్నావు? అమ్మీజాన్, నాకు కుతుబ్ కనిపించారు. అవునా? ఎక్కడ చూసావు? ఏమన్నారు వారు? నువ్వు అడిగావా వారిని? లేదు అమ్మీజాన్, నేను వారితో మాట్లాడడం సాధ్యపడలేదు. వారు గుర్రం మీద వెళ్లిపోయారు. నేను వారిని ఎన్నోసార్లు పిలిచాను, కానీ అది వారికి వినపడలేదు. అదే ఉందిలే తల్లి, కనీసం తను క్షేమంగా ఉన్నాడన్న సంగతైనా తెలిసిందిగా. రేపో మాపో వెళ్లి తన్ని కలుసుకో నువ్వు. అంతా మంచి జరుగుతుంది. మనల్నిలా ఆగ్రాకి కుదా ఏదో మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చుంటాడు. అన్నట్టు నువ్వు రాజ్మహల్కి వెళ్ళావు కదా, ఏం జరిగింది అక్కడ? జోదా బేగంని కలిసావా? ఈ పిల్లని బయటికి గెంటేయ్. ఇంకో మాట, తను ఇంకోసారి ఇక్కడికి రాకుండా చూడు. అమ్మిజాన్, అది జోదా బేగం గారు మహల్లో లేరు. అందుకే రేపు కలుస్తాను వారిని. ఇలా ఇవ్వమ్మా, ఆ బియ్యం నేను శుభ్రం చేస్తాను. అమ్మా నాదిరా, అసలేం జరిగిందో నిజం చెప్పమ్మా. నా నుంచి నువ్వేదో దాస్తున్నావు. ఇలా నా వైపు చూడు, చెప్పమ్మా, అసలేం జరిగింది? అమ్మిజాన్, మహల్లో ఉండే వాళ్ళు మంచివాళ్లు కాదు. నేనక్కడికి వెళ్ళినప్పుడు ఒక నపుంసకుడు నన్ను తనతో తీసుకువెళ్ళాడు. అంటే నువ్వేగా రాజద్రోహి రషీద్ ఖాన్ కూతురువి? నీకిక్కడ ఎవరు ఎలాంటి సహాయం చేయరు. పోన్లే అమ్మిజాన్, నువ్వేం కంగారు పడకు. జోదా బేగం అలాంటి వారు కాదు. నేను మళ్ళీ రేపు వెళ్తాను. వారిని సాయం అడగడానికి ప్రయత్నిస్తాను. అదేం అక్కర్లేదు. కానీ అమ్మిజాన్, నేను నీకు చెప్పాను కదా, నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నా కూతురు మళ్ళీ అవమానాల పాలు కావడం నాకు ఇష్టం లేదు. ఎలాగో అలాగో రోజులు గడిపేద్దాం మనం. కానీ ఎలా అమ్మిజాన్? కంగారు పడకు, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఇదిగో, ఈ పోగులు తీసుకెళ్లి రేపెంతో కొంత కమ్మేసే. అది కాదు అమ్మిజాన్. కాదు కూడదు అనొద్దు. నేను నీకు ఎలా చెప్పానో అలాగే చెయ్యాలి నువ్వు. అర్థమైందా? ఈ పోటీ జంటల మధ్య జరుగుతుంది. అందులో ఎవరైతే గెలుస్తారో వారు మాతో తలపడవలసి ఉంటుంది. ఇక పోటీ ఆరంభించండి. చాలా బాగుంది జోధా బేగం. నాకు ముందే తెలుసు జోదా బేగం, మీతో పోటీ పడగలగటం అనేది నా వల్లే కాదు, ఇక్కడున్న ఎవరి వల్ల కాదు. అప్పుడేనా సలీమా బేగం? ఈ పోటీ ఇంకా ముగిసిపోలేదు. ఇంకోసారి తలపడాల్సింది. ఎవరి కత్తిలో ఎంత బలముందో అది చూద్దాం. తప్పకుండా రుకయ్య బేగం.
జోధా బేగం, యా అల్లా, దయచేసి క్షమించండి జోధా బేగం. మిమ్మల్ని గాయపరచాలన్న ఉద్దేశం నాకెంత మాత్రం లేదు. మరేం పర్వాలేదు రుకయ్య బేగం, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. నేను కొంచెం ధ్యాస తప్పినట్టుంది. పదండి, పోటీ కొనసాగిద్దాం. కానీ మీరు గాయపడ్డారుగా. దానికి ఉంది షహిన్షా. యుద్ధం అన్నాక వీరులు నెత్తురు చిందించుకు తప్పదు కదా. రండి రుకయ్య బేగం, ఇప్పుడు మనం మన పోటీ కొనసాగించాలి. అదేంటి జోధా బేగం, మీరు ఒక్క చేతిలో పోరాడతారా? అంతేగా రుకయ్య బేగం, రండికా. కానివ్వండి. ఒప్పుకోక తప్పదు రాజమాత గారు. కరవాలం యుద్ధంలో మీకు ఎవరూ సాటి కాదు. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. కానీ ఇంకా ఒక పోటీ జరగాల్సి ఉందిగా. మాకు మీరే నేర్పించారు రాజమాత గారు, పోటీ సరిసమానంగా ఉండాలి అన్నారు. మీరు ఒక్క చేయి ఉపయోగిస్తున్నారు కనుక మేం కూడా ఒక్క చేతిని ఉపయోగిస్తాం. సిద్ధమేనా? సిద్ధమే. ఇక రండి. ఆపండి మీ ఇద్దరు, ఆపండి మీ ఇద్దరు, ఆపండి మీ ఇద్దరు, ఆపండి మీ ఇద్దరు. వెంటనే హకీం సాహెబాన్ని పిలిపించండి. తక్షణమే, తక్షణమే, తక్షణమే. ఏమిటండి ఇది? ఇదేమైనా బాగుందా? ఓ పక్క చేతి నుంచి రక్తం కారుతుంది, మీరేమో. మీకిప్పుడు ఈ క్రీడ అంత ముఖ్యమైపోయిందా? అసలు ఇది యుద్ధరంగమా? కాలక్షేపానికి ఆడుకోవాల్సిన ఆటలో ఇలా ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన అవసరం ఏముంది మీకు? నాన్న సలీం, నాకు తగిలిన గాయం అంత పెద్దదేమీ కాదు. ఆ సంగతి చూసుకోవాల్సింది మేం కదా. రండి త్వరగా, ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి. అస్సలాం అలైకుం భాయిజాన్. వాలేకుం సలాం. అమ్మాయి గారు, ఏం పని మీద వచ్చారో చెప్పండి. నేనిది అమ్మడానికి వచ్చాను. అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నారు? ఇది నాణ్యమైన బంగారం. అవునమ్మాయి గారు, నాణ్యమైన బంగారమే. ఇది గాని ఎక్కడి నుంచి దొంగిలించి తెచ్చావా? నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా? నాకు వేరే గత్యంతరం లేక అమ్మీజా నగలు అమ్ముకోవాల్సి వచ్చింది. బంగారంలో రాగి కలిసినట్టుంది. ఇది దీనికి 10 నాణాల కంటే ఎక్కువ రావు. ఏంటి 10 నాణేలా? మరి అంత తక్కువ? చూడండి అమ్మాయి గారు, 10 నాణేలు మాత్రమే ఇస్తాను. కావాలంటే తీసుకోండి, లేదంటే వెళ్ళిపోండి. కానీ అయినా నువ్వు ఆ ద్రోహి రషీద్ ఖాన్ కూతురు అన్న సంగతి నాకు తెలుసు. అరే, నేను జాలిపడి నీకు ఆ మాత్రమైనా ఇస్తున్నాను. నాకు బదులు వేరొకడై ఉంటే మెడపెట్టి గెంటేసేవాడు నేను ఇక్కడి నుంచి. సర్లేండి, మీరు నాకు అంతే ఇవ్వండి. ఇదిగో తీసుకో. శుక్రియా.
అమ్మీజాన్ నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఇది కొని తీసుకెళ్తాను. బైజాన్ 4 రొట్టెలు ఇవ్వండి. అందరూ వినండి, శ్రద్ధగా వినండి, అందరూ వినండి. రాజ్యంలోని ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, రాకుమారుడి మిత్రుడైన కుతుబుద్దీన్ కి ఈ శుక్రవారం నాడు నిఖా జరగబోతుందహో. ఇది బహుశా మన చివరి కలయిక కావచ్చు. మేము ఒక విషయం చెప్పదలిచాం మా గురించి. కుతుబ్ సలీం రాకుమారుడి స్నేహితుడు అంటే తనే. క్యా ఖుదా, కుతుబ్కి నిఖా జరగబోతోందా? అమ్మాయి గారు, మీ రొట్టెలు కింద పడిపోయాయి. నాదిరా, నువ్వు నాదిరావేనా? సఖీనా, యా అల్లా, కుదదే వల్ల నువ్వు నన్ను గుర్తుపట్టేశావు. అసలు నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఈ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? నాదిరా, ఏమైంది? ఆ లేపనం ఇలా మాకివ్వండి, ఇక్కడ ఉంచండి. ఇది కాస్త మీ చేయండి జ్యోత. కాస్త ఓర్చుకోవాలి మీరు, ఏదో కొంచెం మంట పుట్టవచ్చు. ఎందుకలా నవ్వుతున్నారు? నాకెందుకు నవ్వొస్తుందంటే, దెబ్బ తగిలిందేదో మీకే అన్నట్టు కంగారు పడుతుంటే నేను నవ్వాను. మీరెందుకలా బాధపడుతున్నారు? మీకు దెబ్బ తగిలితే బాధ మాకు కలుగుతుంది జ్యోత బేగం. షహిన్షా అంత ఆందోళన పడనక్కర్లేదు. ఏదో చిన్న గాయం, అదే నయమైపోతుంది. అసలు నిజం చెప్పాలంటే, ఇలా నాకు దెబ్బ తగలడం నాకు చాలా సంతోషంగా ఉంది. గాయం తగిలితే ఎవరైనా సంతోషిస్తారా? సంతోషం కాక తల్లికి దెబ్బ తగలడం చూసి కొడుకలా పరుగు పరుగున వచ్చినప్పుడు అలాంటి గాయాలు తనకి రోజు తగిలితే బాగుంటుందని ఆ తల్లి కోరుకుంటుంది కదా షహిన్షా.